వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. పిఎస్ఐ అన్నపూర్ణ పోలీస్ ఆఫీసర్ రీసెంట్గా కర్ణాటకలో ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ చేసింది. ఈ న్యూస్ గురించి చెప్పే ముందు ఆమెకు ఒక విజిల్ వేసుకుందాం. ఎస్, చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ల తర్వాత ఒక మంచి న్యూస్ చూశాననిపించింది. ఐ మీన్ న్యాయం జరిగిందనిపించింది. కళ్ళెదుటే న్యాయానికి ఒక తృప్తి అయితే వచ్చిందనిపించింది. ఎందుకంటే కర్ణాటకలో హూబ్లీ అనే ఒక జిల్లాలో ఒక చిన్నారి పైన ఒక అగంతకుడు అతి దారుణంగా రేప్ చేసి ఆమెను చంపేశాడు. సో ఈ విషయం కాస్త చాలా వైరల్ అయింది. చాలా రోజుల నుంచి కూడా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఐ మీన్ 2 డేస్ నుంచి కూడా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా తన ఆచూకీ లభించలేదు. పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు అతన్ని పట్టుకునేందుకు. అయితే ఈ చిన్నారి యొక్క తండ్రి ఒక పెయింటర్, చిన్న కూలీ పని చేసుకుంటూ కూడా అతని జీవితాన్ని సాగిస్తున్నాడు. అలాగే వీళ్ళ అమ్మ కూడా ఇంటి దగ్గరలో ఉన్న చిన్న చిన్న ఇళ్లలో పని చేసుకుంటూ కూడా జీవితం సాగుతుంది అట్లా. ఇదే టైంలో వాళ్ళకు ఒక చిన్నారి ఉంది. సో అంటే ఇంటి సమీపంలోనే వాళ్ళు పనులు కూడా చేసుకుంటున్నారు. అలాగే వీళ్ళ అమ్మ ఒక బ్యూటీ పార్లర్లో కూడా పార్ట్ టైం జాబ్ చేస్తుంది. సో అంటే అక్కడే ఉంటుంది కదా, ఇంటి దగ్గరలోనే ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నారు. ఆడుకుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నారు. అదే టైంలో ఎవడైతే ఇప్పుడు ఎన్కౌంటర్ అయిపోయాడో వాడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక బిల్డింగ్ కొత్తగా నిర్మాణం అవుతుంది. ఆ ప్రాంతంలోకి తీసుకెళ్ళి ఒక వాష్రూమ్ లాంటిది ఒకటి ఉంది ఆ నిర్మాణం జరిగే ప్రదేశంలో. అందులోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే వీళ్ళ పేరెంట్స్ పోలీసులు రాకముందు వీళ్ళు కూడా అసలు అమ్మాయి ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడెక్కడ ఆడుకుంటున్న అమ్మాయి సడన్గా ఎలా మిస్ అయిపోయిందంటూ కూడా, ఎప్పుడైతే మిస్ అయిపోయిందో ఆ రోజు వాళ్ళు కూడా వెతికే ప్రయత్నం చేశారు. తిరగని చోటు అంటూ లేదు. పక్క ఊరిలో కూడా వెతికారు. అలాగే వాళ్లకు తోడుగా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా వెతికే ప్రయత్నం చేశారు. అలా వెతికే ప్రయత్నం చేస్తుండగానే ఈ నిర్మాణం జరుగుతున్న ఆ బిల్డింగ్ దగ్గర అమ్మాయి యొక్క మృతదేహం అయితే కనిపించింది. అప్పటికే అమ్మాయి చనిపోయింది. అయినా కానీ పోలీసుల సాయంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ తీసుకెళ్ళక ముందే చనిపోయిందంటూ కూడా డాక్టర్లు నిర్ధారించారు. అయితే పిఎస్ఐ అన్నపూర్ణ, సో ఇప్పుడు ఈమె గురించే చెప్పుకోవాలి. మొత్తం కూడా చాలా ఈమె చేసిన పనికి చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం. ఎందుకంటే అయితే మనం ఇక్కడ పిఎస్ఐ అన్నపూర్ణ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆమె ఏమైతే ఇప్పుడు చేస్తుందో ఆ ఎన్కౌంటర్కి మొత్తం దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నాయి ఆమె వైపు చాలా రోజుల తర్వాత. ఎందుకంటే మనం దిశ ఘటన కూడా చూసాం. ఆ రోజు దిశ ఘటనలో సజ్జనర్ గారు ఏ విధంగా ఎన్కౌంటర్ చేశారో దాని తర్వాత చాలా గొడవలు జరిగాయి. బట్ న్యాయం జరిగిందా? దిశ ఘటనలో ఎవరైతే చనిపోయిందో ప్రియాంక రెడ్డి, ఆమెకైతే న్యాయం జరిగింది. ఎందుకంటే ఆ రోజు పక్కా ఎవిడెన్స్ ఉంది, పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళే చేశారనడానికి ప్రతిదీ కూడా ప్రూఫ్స్ ఉన్న తర్వాతే వాళ్ళని కోర్టులో అడ్మిట్ చేశారు. తర్వాత వాళ్ళని జైలుకి తరలించే టైంలో వాళ్ళు తప్పించుకుంటుంటే ఎన్కౌంటర్ చేశారు. సో ఎక్కడ కూడా అలాంటి సీనే ఒకటి జరిగింది. అందుకే ఆ విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేసే ప్రయత్నం చేశాను. పిఎస్ఐ అన్నపూర్ణ ఈ విషయం జరిగిన తర్వాత ఆ వ్యక్తిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేస్తున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్లు కూడా చెక్ చేస్తారు. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది మొత్తం కూడా ఆరాలు తీసుకున్నారు. బీహార్కి సంబంధించిన వ్యక్తి, అతని పేరు నితీష్ కుమార్ అనేది కూడా వాళ్ళు నిర్ధారించుకున్నారు. తర్వాత అతను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన ఆచూకీ తెలిసిన తర్వాత పోలీసులు అలాగే ఈ పిఎస్ఐ అన్నపూర్ణ వీళ్ళ టీం అక్కడికి వెళ్ళిన తర్వాత అతను పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే నితీష్ కుమార్ వాళ్ళపైన రాళ్లతో దాడి చేశాడు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. వీళ్ళు ఏదైతే తీసుకెళ్ళో ఆ పోలీస్ జీప్ను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు. అంటే మొత్తానికి వాళ్ళపైన దాడి చేసి ఏదో రకంగా వాళ్ళకి దొరకకుండా చిక్కకుండా తప్పించుకోవాలని చెప్పేసి అతను టార్గెట్ పెట్టుకున్నాడు. అలాగే తిరుగుతున్నాడు కూడా. ఇదే టైంలో ఇంకా అన్నపూర్ణ గారికి చాలా కోపం వచ్చింది. ఎట్లయినా సరే అతను పట్టుకోవాలి. ఎందుకంటే అన్నపూర్ణ గారికి బాత్రూంలో ఆ చిన్నపిల్ల మృతదేహం అక్కడ అలా విగత జీవిలా పడిపోయి ఉన్నప్పుడు ఆమె చాలా బాధపడ్డారంట, చాలా ఏడ్చారంట. అంటే అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. తర్వాత అతను ఎలా అయినా సరే పట్టుకోవాలని చెప్పేసి ఆమె చాలా బలంగా నిర్ణయం తీసుకున్నారు. తర్వాత వాళ్ళ టీంతో వేటాడి అతను పట్టుకున్నారు. అయినా సరే అతను లొంగకుండా వాళ్ళపైన దాడి చేయడం, పోలీసుని కొట్టే ప్రయత్నం చేయడం, రాళ్లతో వాళ్ళపైన దాడి చేయడం,
సో ఇంకా ఆమె సహించలేక వెంటనే తను రివాల్వర్ తీసి 2 బుల్లెట్లు అతనిపైకి కురిపించింది. స్పాట్‌లోనే చనిపోయాడని చెప్తున్నారు. అయినా హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్‌ని అందించే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. అప్పటికే చనిపోయారంటూ కూడా డాక్టర్లు చెప్పేశారంట. రైట్. దీని గురించి అంటే సెన్సేషనల్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక చిన్నారి పైన ఇలా అత్యాచారం చేస్తుంటే వాళ్ళకి సరైనటువంటి న్యాయం దొరకట్లేదు. ప్రతిరోజు కూడా వాళ్ళని జైల్లో పెట్టి మేపడం గానీ ఇవే జరుగుతున్నాయి. శిక్షలు పడుతున్నాయి. వాళ్ళు బ్రతికే ఉంటున్నారు. అయితే ఇక్కడ పిఎస్ఏ అన్నపూర్ణ మాత్రం చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా ఆమెకి ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు ఎవరు ఈ పిఎస్ఐ అన్నపూర్ణ? ఇప్పుడు ప్రస్తుతం ఆమె ఎలా అంటే కొమరం పులి సినిమాలో పవన్ కళ్యాణ్కి ఏ రేంజ్ అయితే ఉంటుందో ఆ రేంజ్ వచ్చేసింది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా మారిపోయింది పిఎస్ఐ అన్నపూర్ణ. వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నందుకు కూడా దేశవ్యాప్తంగా ఆమెకి చాలా చాలా ప్రశంసలు కురిపిస్తున్నారు. సో ఈ న్యూస్ విన్న తర్వాత, ఈ న్యూస్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీ అందరికీ కూడా విజిల్ వెయ్యాలని అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం బయట సమాజంలో ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో, వృద్ధురాలపైన, మహిళలపైన, చిన్నారులపైన ఇలాంటి ఆగంతకులు దాడి చేసి, రేప్ చేసి, కాల్చి చంపేయటం, పెట్రోల్ పోసి చంపేయటం, వాళ్ళ శవాలని దొరకకుండా ముక్కలు ముక్కలుగా చేసి పడేయటం, ఇటువంటి కథలన్నీ కూడా మనం చాలా వింటున్నాం. కేవలం తెలుగు 2 రాష్ట్రాల్లో కాదు, చాలా చోట్ల కూడా ఇదే విధంగా జరుగుతుంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రతి చోట, ప్రతిరోజు ఏదో ఒక చోట ఖచ్చితంగా చిన్నారులపైన ఏదో ఒక అత్యాచారం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మరి వీళ్ళని ఎందుకు ఆపలేకపోతున్నాం? వీళ్ళని ఎందుకు అరికట్టలేకపోతున్నాం? కేవలం వీళ్ళకి సరైన శిక్ష పడట్లేదు. వీళ్ళకి అంటే వేరే వాళ్ళని చెయ్యాలి అన్నా సరే ఒక భయం పుట్టించట్లేదు. అందుకని ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ బీహార్ సంబంధించిన వ్యక్తి ఇతను. సో బీహార్ బ్యాచ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. చాలా భయంకరంగా ఉంటారు వాళ్ళు. ఆ గుట్కాలు, ఆ ఖైనీలు 24 గంటలు వాళ్ళు మద్యం సేవిస్తూనే ఉంటారు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలీదు. ఇక్కడ కూడా హైదరాబాద్లో వాళ్ళు ఇక్కడ ఉంటూ ఉంటారు. ఈ నిర్మాణం చేసే పనుల్లో ఎక్కువగా వాళ్ళు ఉంటారు. సో అక్కడ కూడా వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని చంపుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇక్కడ అలాంటి సిచ్యువేషన్స్ కూడా హైదరాబాద్లో చాలా పోలీస్ స్టేషన్స్లో వాళ్ళపైన కంప్లైంట్